మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్కడ ఉన్నాం, మళ్ళీ మనం ఎక్కడికి పోతాం. ఇట్లాంటి ఒక ఆలోచనతోటే మన తత్వ గ్రంథాలన్నీ వాటి చుట్టూ తిరిగినాయి. కానీ మనము తెలియనటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మమకారాన్ని మనం పెట్టుకున్నాం. అద్దులు మీరినటువంటి మమకారము, అహంకారం మనిషిలోంచి తొలగించడమే ఈ తత్వ సంకీర్తనకారుల యొక్క పని. ఆ మమకారాల్ని, అహంకారాలను తొలగించిన తర్వాత మనిషి జీవితం అంతా ఒక సంచారము, ఒక ఆనందము, ఒక శాంతి అనేటటువంటివి ఎప్పుడైతే కలుగుతాయో, ఈ హృదయంలో ఉండేటటువంటి ఈ ఆత్మ జ్యోతి ఎప్పుడైతే చాలా హాయిగా, ఆనందంగా, శాంతితో ఉంటుందో, ఆ యోగ తత్వం హృదయంలో కలగాలన్నది వాళ్ళ యొక్క ఆలోచన. ఓ పెద్ద రాజుగారి తలకు చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. ప్రధానమంత్రి పోయి అడిగిన, రాజుగారు నువ్వు ఎందుకు స్పీకర్ చేస్తున్నావా అన్నాడు. అంటే ఏమీ లేదు, అందరు భార్యలకు భయపడతారా, నేను ఒక్కనే భయపడుతున్నా అని అనుమానం వచ్చింది అన్నాడు. అయ్యా మనతో 20 మంది మంత్రులను మీటింగ్ పెట్టిరట. అంటే అందరు మనతో రెడీ అయ్యి వచ్చిరట. 20 చైర్లు అటువైపు, 20 చైర్లు ఇటువైపు వేసిరట. పాపం 19 మంది భయపడే దాంట్లో కూర్చున్నట్టే ఒక్కడు భయపడని దాంట్లో కూర్చున్నాడు. ఈ రాజుకు చాలా సంతోషం అనిపించి, వీడు ఎట్లా భయపడతలేడు, ఏ రహస్యంతో ఆమెను లొంగ తీసుకున్నాడో తెలుసుకొని సన్మానం వీడికే చేయాలని వేదిక మీద పిలిచి మైకు వాని చేతికి ఇచ్చిరాడు. ఏమైనా నువ్వు ఎట్లా భయపడతలేవు అంటే, ఏం లేదు సార్, రాత్రి మా భార్యతో ఆలోచన చేస్తే అవతల లైన్లో కూర్చుంటే నీ వీపులు వలుగుతాయి అన్నది, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను వాడు. ఎవరికి శాంతి లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అట్లాంటి శాంతిని పొందాలని మీ అందరితో కోరుకుంటూ